దీపం కలిగించందాపు శ్రీ లక్ష్మీదేవి ధర్మలు ఇస్తుంది కాపాడిక పాపములను పాలదోలు సంధ్యాదీపం నమ
సహకరించినటువంటి కిసాన్ కేత్ అధ్యక్షుడు ముప్పంగారెడ్డి గారికి, మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి, సర్పంచ్, ఎంపీటీసీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో 200 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లో ఇస్తామన్నారు. ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు. ఇంకా చెక్ డ్యామ్లు కడతామని గొప్పలు చెప్పారు. కింద రామడుగు ప్రాజెక్టు దగ్గర నీళ్ళు ఉంటాయి, ప్రాజెక్టు కింద నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళు ఉన్న దగ్గరనే 4 కోట్లతో ఒక చెక్ డ్యామ్ కట్టిరు. అక్కడ నీళ్ళు అవసరం ఉండే, వాళ్ళకు నీళ్ళు ప్రాజెక్టు నీళ్ళే పారుతాయి. వాళ్ళకు కింద కట్టిరు చెక్ డ్యామ్లు. ఎల్లారెడ్డిపల్లె నుంచి పడితే చింతలూరు వరకు 6 చెక్ డ్యామ్లు కట్టిరు. అక్కడ ఇక్కడ కూడా చెక్ డ్యామ్లు అవసరం ఉండవు. ప్రాజెక్టు బ్యాక్ వాటరే, ప్రాజెక్టు నీళ్ళే సరిపోతాయి. కానీ మన మనసున్న మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు మొన్ననే గెలిచిన తర్వాత 2 చెక్ డ్యాములు ఇక్కడ మన గౌరారం లింగాపూర్ ఒకటి, గౌరారం ఒకటి, 2 చెక్ డ్యాములు ప్రపోజల్ పంపించారు. అది అధికారులు వస్తాయి. ఈ నెక్స్ట్ మంత్లో మనము ఈయన భూమి పూజ చేసుకుంటాం. మరి కల్లంది ఏదైతే ఉందో, మన వడ్ల కల్లంది ఫారెస్ట్ భూమి ఆక్రమించుకున్నది ఏదైతే ఉందో అది డిఎఫ్ఓ గారితో మాట్లాడి ఇప్పిస్తా అని చెప్పిండు. అది ఆల్రెడీ డిఎఫ్ఓ గారితో మాట్లాడారు. అది ట్రెంచ్ కొట్టడానికి కూడా చేపిస్తా అని చెప్పారు. ఇంకా మిగతా చిన్న చిన్నవి ఎన్ఆర్జీజేస్లో చాలా ఫండ్స్ మేమే తెస్తాం ఎమ్మెల్యే గారి సహకారంతో. ఈ కలవాట్లు కానీ, సీసీ డ్రైన్స్ కానీ, సీసీ కానీ అప్పుడున్న గవర్నమెంట్ మన దగ్గర ఏం చేయలేదు సార్. ఈ బీటీ రోడ్డుకు వెడల్పు మాకు డబుల్ రోడ్ కావాలా సార్. నల్లవెల్లి వరకు డబల్ రోడ్ కావాలా సార్. ఇది చాలా ట్రాఫిక్ ఉంటుంది సార్, కారణాలు బాగా ఉన్నాయి. 180 భూమిది సార్. మా వాళ్ళే కొందరు భూములు ఆక్రమించి హైకోర్టులో కేసు వేయించారు సార్. వేరే ఎవరో కాదు, మా గ్రామస్తులే ఇచ్చి భూమి మా గ్రామస్తులే వేసుకొని, మా గ్రామస్తులే ఫారెస్ట్ వాళ్ళకి పెట్టి కేసులు పెట్టించి, వాళ్ళే అధికారులు, వాళ్ళే ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళే ఇక్కడ ఒక 50 ఎకరాలు, అక్కడ ఒక 100 ఎకరాలు చెప్పి 200 ఎకరాలు చెప్పేసి మొత్తం అడవి నాశనం చేసేసి అడవిని మొత్తం చేసి వాళ్ళే కేసులు వేయించారు సార్. అందులో ఎల్లారెడ్డిపల్లె వాళ్ళది ఉంది సార్. దానికి మాత్రం మేము ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పుకోము. మాకు పార్టీ తాండా కానీ, ఇంకా కేకే తాండా కానీ, మా గౌరారము గుట్టకింద తాండా బలరు మేయడానికి ఆ 100 ఎకరాలు కంపల్సరీ కావాలా సార్. బలరు పశువులు లేనిది ఊరు ఉండదు, ఊరు లేనిది పశువులు ఉండదు సార్. కంపల్సరీ అది కావాలి మాకు. దానికి మీరు ఎలాంటి సహకరించినా ఫస్ట్ వ్యతిరేకించే వ్యక్తిని నేనే సార్. కాబట్టి దానికి సహకరించకండి అని మా మనవి సార్. మిగతా ఏవైతే కల్టివేషన్ చేసుకుంటారో ఇప్పుడు అవన్నిటకు పట్టాలు ఇప్పియవలసిందిగా మనస్ఫూర్తిగా మా గ్రామస్తుల తరపున కోరుకుంటున్నాం సార్. 612 ఎకరాలు ఉంది సార్. దాంట్లో 300 ఎకరాలు ఫారెస్ట్కి ఇచ్చారు సార్. అది ఎక్కడో చెరువులు పోతే దాని కింద అప్పుడు ఇచ్చారు సార్. ఒక 50 సంవత్సరాల క్రితం ఇచ్చింది. అది మాకు తెలియనప్పుడు ఇచ్చారు సార్. అది మిగతా 312 ఎకరాలు పట్టాలు ఇచ్చారు. 312 ఎకరాలకు గౌరవనీయులు ఎమ్మెల్యే భూపతి రెడ్డన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మనం గతంలో ఉన్న వాళ్ళను చూసినాం, ఎన్ని ఇబ్బందులు పడ్డామో. అయినా ఇవాళ గెలిచిన నాయకుడు ఎమ్మెల్యే గారు ఒక ఉద్యమ నాయకుడు. 2002 నుంచి మన తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆయన ఒక 19 సంవత్సరాలు ఏదైతే ప్రజలకు సేవ చేయాలనో, డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి ప్రజలకు సేవ చేయాలనే కళ 2020లో మీరు మీ ప్రజలంతా ఓటేసి ఆయన కళ నెరవేరుస్తూ మనకు సేవలు అందించడానికి మీరు అవకాశం ఇచ్చిన దానికి ఆయన మా ప్రజల తరపున మరియు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఏవైతే మీరు కళలు కానీ ప్రజలకు సేవ చేయాలనుకున్నారో మా ప్రజలు మిమ్మల్ని గెలిపించి మాకు సేవలు అందిస్తారని చెప్పేసి అనేక ఆశలు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఆ ఆశలను మీరు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఎందుకంటే మీరు ఒక ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, మామూలు పీపుల్ గురించి, గరీబుల గురించి మీరు ట్రీట్మెంట్ చేసి ఒక డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి ఇలా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మీకు ఆశిస్తూ, ఈరోజు ఇంత మన ఊరికి వచ్చిన దానికి బ్రహ్మాండంగా వెల్కమ్ చెప్తూ స్వాగతం చెప్తూ ఎమ్మెల్యే గారికి బ్రహ్మాండమైన వెల్కమ్ చెప్పిన మహిళలందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
అట్లాగే ఈరోజు మేమన్నా మా చిన్న గ్రామం మారుమూల ప్రాంతం, ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఇక్కడ ఒడ్డెర వాళ్ళు అత్యధికంగా ఉంటారు, గొల్ల వాళ్ళు ఉంటారు, గూండ్ల వాళ్ళు ఉంటారు, అట్లాగే ఎస్సీలు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఇక్కడ ముదిరాజులు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అందరికీ చాలామందికి గుడిసెలే ఉన్నాయన్న. మామూలు ఎప్పుడో కట్టిన కూన పెంకల ఇండ్లే ఉన్నాయి. కాబట్టి మీరు మా విలేజ్ ఇంత పేదరికంలో ఉంది, ఇండ్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మాకు మీరు చేస్తారని చెప్పేసి మా ప్రజల తరఫున మీకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఎంపీ ఉన్నప్పుడే 35 ఇండ్లు శాంక్షన్ చేయించినాం. కానీ ఏ రోజు ఒక రూపాయి ఇవ్వలేడు పోయిన ఎమ్మెల్యే. మాకు కలగానే మిగిలిపోయింది తప్ప ఎప్పుడు మాకు ఇండ్లు కాలేవు. కాబట్టి ప్రధాన సమస్య మాకు ఇండ్లు కట్టియాలి. అట్లాగే మాకు 180 సర్వే నెంబర్లో మాకు భూములు పట్టాలు కాలేవు. ఖచ్చితంగా దాని గురించి చొరవ చేయండి. ఇంకా ఒక 3-4 సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఒక బైపాస్ రోడ్ కావాలి. మా ఊళ్ళో కొద్దిగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. అట్లాగే ఒడ్డిన్ల కాడ ఒక కల్వర్ట్ సమస్య. మాకు వర్షాలు పడ్డాయంటే నడుముంటి నీళ్ళు వస్తాయి. ఇట్లా గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎన్నోసార్లు పోయిండు, కానీ ఇట్లా నవ్వుకుంటూ పోయిండు తప్ప కానీ దాన్ని పట్టించుకోలేడు. కాబట్టి అదని ఖచ్చితంగా ఇమీడియట్గా చేస్తే తప్ప మాకు అక్కడ నడవడానికి ఆ దొనికలకు రాకపోకలకే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దీని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి R&B వాళ్ళకి చెప్పేసి ఆ కల్వర్ట్ కూడా నిర్మించాలి. అట్లాగే ఒక శ్మశాన వాటిగా కట్టుకున్నామన్నా, అది చాలా సుందరంగా ఉంది. కానీ అక్కడికి పోవడానికి అక్కడ కూడా కల్వర్ట్ సమస్య ఉండి ఎప్పుడన్నా మనుషులు చనిపోతే అక్కడ దాటడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా మీరు ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి మీకు ఆ కల్వర్ట్ కూడా మంజూరు చేస్తారని చెప్పేసి మా ప్రజల తరపున ప్రత్యేకంగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానన్న. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. ఈ ప్రధాన సమస్యలు అయితే మీరు ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మా విలేజ్ తరపున ప్రత్యేకంగా మీకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి గారికి, పార్టీ అధ్యక్షులు నల్లవెల్లి నుంచి వచ్చిన వాళ్ళు బైరెడ్డి అన్నకు, LIC గారికి, గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరురాలైనటువంటి శ్రీమతి లక్ష్మీ గోపి గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ గారు గోపి గారికి, మరి నాతో పాటు వచ్చేసినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తమ్ముడు నవీన్ గౌడ్ గారికి, మరి మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి గారికి, అదేవిధంగా కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి గారికి, మన PCC డెలిగేట్ పెద్దలు శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మన మండల నాయకులైనటువంటి సుధాకర్ గారికి, కర్స మోహన్ గారికి, మరి నల్లవెల్లి వెంకటరెడ్డి గారికి, కరుణాకర్ గారికి, గంగాధర్ సిన్నాపల్లి గారికి, గంగామణి గారికి, లక్ష్మి గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలైనటువంటి రాకేష్ గారికి, హరీష్ గారికి, రాజకి, నరేష్, ప్రవీణ్ గౌడ్ గారు, రాజేష్ పెద్దలారా, గ్రామ కమిటీ పెద్దలకు, మరీ ముఖ్యంగా మన మల్లార రమేష్ గారికి, కుమారెడ్డి గారికి, హనుమాన్ గారి కూడలిలో రథం మీదప్పుడు
మేము కొన్ని విషయాలు అప్పుడు చెప్పడం జరిగింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజలు మోసం చేసింది. మరి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, ఒక డాక్టర్గా అని చెప్పినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, ఆ 6 గ్యారంటీ పథకాలు సోనియమ్మ మాట కింద మరి తప్పకుండా అమలు చేస్తామని చెప్పినప్పుడు మీ గ్రామస్తులందరూ కూడా మరి ఆలోచించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి నన్ను గెలిపించారు. మీకు అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు. ఎందుకంటే నమ్మకం, 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఓట్లు వేసిన మీ గౌరవంలో కూడా నాకు మెజారిటీ వచ్చింది. ఆ రోజు మీ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఇక్కడ నిదర్శనం, ఈ గ్రామ పంచాయతీ కట్టి 4-5 సంవత్సరాలు అయింది, అది కంప్లీట్ అయింది. మరి అయ్యా వచ్చి ఇనాగరేషన్ చేయవా అంటే నేను రాను, ఇనాగరేషన్ చేయ అనే పరిస్థితిలో ఊరికి రాను. గ్రామ పంచాయతీ ప్రజలకు ఉపయోగపడింది, గోపి ఇంటికి కాదు, ఇల్లు కాదు, ఇల్లు అయితే వినలేకపోతుండే, కానీ గ్రామ పంచాయతీ ఇనాగరేషన్ చేయమంటే దాంట్లో ఏడుపు. చివరకు మీ ఊరికి వచ్చి కూడా మీకు మీ గ్రామస్తుని సర్పంచ్ భర్తను బెదిరించినటువంటి తీరు మీరందరూ కూడా గమనించరు. అది చేస్తా, బింతితో తీసుకుంటా, మీరు సరైన నిర్ణయం తీసుకొని ఇవాళ మరి ఆయన ఇలా తీసి బండకొస్తే మళ్ళీ లెవెలైన పరిస్థితి ఉన్నాడు. అంటే ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో ఒక సర్పంచ్కి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకూడదా? వాళ్ళు కూడా ప్రజాప్రతినిధి, మీ గ్రామస్తులందరూ ఎన్నుకున్నటువంటి సభ్యురాలే, మీ సోదరిమణి, మా సోదరిమణి. మరి ఒక మహిళా సర్పంచ్ ఉంటే కించపరుస్తావా? ఆ రోజు మాట్లాడినాం మేము, మీరు విన్నారు. కాబట్టి ఇవాళ నేను ఒకటే మాట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ అందరి ఆశీస్సులతోని. నేను గెలిచిన ఇక్కడ మా ప్రియతమ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిండు. తప్పకుండా ఆ రోజు చెప్పినటువంటి 6 గ్యారంటీలు ఏదో ఉందో అది తప్పకుండా అమలు పరుస్తాం 100 రోజులలోనే. ఇప్పటికే ఆల్రెడీ 2 అమలు పరిచినాం. 7వ తారీఖు నాడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి చేసిన సంతకం కూడా 6 గ్యారంటీల మీద. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చూసుంటారు టీవీలలో కూడా లాల్ బహదూర్ స్టేడియంలో. తర్వాత 2 రోజులకే దానికి ఒక ఛత్రపతి తెచ్చి మన సోనియా గాంధీ గారి పుట్టినరోజున డిసెంబర్ 9వ తారీఖు నాడు ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేస్తూ, మరి అదేవిధంగా పేదలకు అందరూ కూడా వైద్యం కూడా ఇంకా అందాలని చెప్పి 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెంచడం జరిగింది. అదేవిధంగా తర్వాత చెప్పిన పనులు ఇంకా చేయాలనే ఉద్దేశంతో ప్రజాపాలన పేరు మీద మీ గ్రామంకి అధికారులను పంపించి అభయహస్తం పేరు మీద మీ అందరు కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దానికి ప్రత్యేకంగా వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో, కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ప్రత్యేక కౌంటర్ పెట్టి మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు మరి ఎన్ని కొత్త కుటుంబాలు కాలేదు ఈ గౌరవరంలో, ఒక్క రేషన్ కార్డు అని కొత్తగా ఇచ్చిండ్రా? ఇవాళ వాళ్ళు చెప్పిన ఏది చెయ్యలే. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, భూములు వంచామన్నారు, 3 ఎకరాలు ఇస్తామన్నారు, పేదోళ్లకు గరీబోళ్ళకు అందరూ ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఏది చేయలేదు కాబట్టి ఇవాళ వాళ్ళను మీరు గద్దె దించారు, కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అంటే దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ, దేశం కొరకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, మన తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి మాట మీద ఉంటుందని ఆ రోజు కూడా చెప్పినాం. తప్పకుండా 100% ఈ 6 గ్యారెంటీలు అమలు పరుస్తాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. అయితే ఇవాళ మేము ఎన్నిక 50 రోజులు కూడా కాలే. నేను ప్రమాణ స్వీకారం చేసింది 9వ తారీఖు డిసెంబర్, ఇవాళ 30వ తారీఖు, అంటే కరెక్ట్ 51 రోజులే అయింది. ఇవాళ కేటీఆర్ ఏం మాట్లాడుతుండు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అమలు పలుస్తలేరు, కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం దించుతాం, కేసీఆర్ కాలు గోటికి రాడు రేవంత్ రెడ్డి, లేకుంటే బట్టలిప్తామని మాట్లాడుతున్నారు. సిగ్గుండాలని మాట్లాడడానికి. మీరు 10 ఏళ్ళు ప్రజలు మీ కొరకు వెయిట్ చేసిన, కాంగ్రెస్ వాళ్ళు వెయిట్ చేసినాం. ఒక 50 రోజులు మీరు, ఒక 100 రోజులు మీరు వెయిట్ చేయలేరా? అంటే అధికారం పోయిందనే బాధనో లేకుంటే మెదడు ఖరాబ్ అయిందో తెలియదు, కానీ ఇష్టం ఉన్నట్టు అవాకులు చవాకులు పెద్ద చిన్న లేకుండా ముఖ్యమంత్రిని కూడా కాలుగోటుతో సమానంగా పోలుస్తూ ఉన్నారంటే, ముఖ్యమంత్రి అంటే ఎవరు? మనందరి ఒక నాయకుడు, మన రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నాయకుని పట్టుకొని నువ్వు కాలు గోరుతో సమానం అంటే నీకు కళ్ళు నెత్తికెక్కినా లేకుంటే పిచ్చెక్కిందా అని నేను అడుగుతా ఉన్నా. అంత గర్వం అవసరమా? 20కే ప్రజలు తీసి గద్ద దించారు. మీకు ఎక్కడ బొందబెట్టాలో అక్కడ బొందబెట్టారు. ఇంకా సిగ్గు లేకుండా మరి మదమెక్కి ఏదో కళ్ళు నెత్తికెక్కి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా, మేము ఊరుకోము.
టీఆర్ఎస్ శ్రేణులారా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఎవడు సిద్ధంగా లేడు, ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మాట్లాడే ముందు మంచిగా మాట్లాడండి, ఓపిక పట్టండి. ప్రజలు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చిర్రు మాకు. మేము చెప్తాం, చేస్తాం. చెయ్యకుంటే వాళ్ళు 5 ఏళ్ళ తర్వాత వాళ్ళే మమ్మల్ని నిల్వదీస్తారు. వాళ్ళకు జవాబుదారుతనం. కానీ మీరు ఏదో అవాకులు చవాకులు వెళ్తే ఎవడు ఊరుకునే ప్రసక్తి లేదు. కేటీఆర్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. అంటే ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు, పెద్ద చిన్న లేకుండా. మేమంటే మాట తప్పిన మాట కడితే మూడు ఏళ్ళకే అది మునిగిపోతే ఇలా మిషన్ భగీరథ అని మీరు ఇక్కడ ఉన్నారు కదా, చెప్పండి. ఎవరైనా మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నారా? బట్టలు ఉతకడానికో బోలు తోమడానికో మరి మనం స్నానం చేయడానికో వాడుతున్నాం, కానీ నీళ్ళు తాగుతున్నారా? మరి తాగంది ఓటు అడగా అన్న కేసీఆర్ ఎక్కడ ముఖం పెట్టుకుంటాడు? అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అందుకని మిమ్మల్ని ప్రజలు పక్కకు పెట్టిండ్రు. కాబట్టి నోరు మూసుకొని కూర్చోండి, కొన్ని రోజులు ఓపిక పట్టండి, ఒక 5 ఏళ్ళు అని చెప్పి మేము టీఆర్ఎస్ నాయకులకు చెప్తా ఉన్నాం పత్రికా ముఖంగా. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను ఇక రావడానికి కారణం ఏంటంటే, గెలిచిన తర్వాత మరి నిన్ననే కొంచెం లేట్ అయింది. నిజంగా కాంగ్రెస్ నాయకులు మా మండల నాయకులు కూడా నన్ను క్షమించాలా. లేట్ ఇన్ఫర్మేషన్ అనుకున్నాము. మరి అనుకున్న తర్వాత అందరికీ తక్కువ టైంలో ఇన్ఫర్మేషన్ పోయింది. మీ గ్రామస్తులకు కూడా మనం ఏమనుకున్నాం అంటే, గ్రామస్తులందరి దగ్గర పోయి ఒక కొబ్బరికాయ కొట్టి మరి ఇక్కడ దేవుంది కూడా చిన్న ఇనాగరేషన్ పెట్టుకొని, మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ కూడా అన్న నేను కొబ్బరికాయ కొట్టుకుంటా అంటే సరే నీ ఇష్టం అని చెప్పి గ్రామ పంచాయతీ కూడా ఎప్పుడో ఆక్యుపై అయినప్పటికీ కూడా మరి అఫీషియల్గా ఇనాగరేషన్ లేదంటే సరే మీరే కొబ్బరికాయ కుట్టమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీకి గెలిపించినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మరి గౌరారం గ్రామం అంటే ఎంతో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం. ఒకప్పుడు ఈ ఉద్యమాల గడ్డ మీకు అందరు కూడా తెలుసు. మరి వాళ్ళ గౌరారం గ్రామంలోకి ఇచ్చినటువంటి మాట మనం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మీకు వచ్చి కలిసి మీ కష్ట సుఖాలు విందామని చెప్తే నేను మొట్టమొదటిసారి చాలా పెద్ద చిట్టా ఇచ్చారు నాకు. అంటే అయితే అయినా పర్వాలేదు, మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ చెప్పిన ప్రతిదీ మేము చేస్తాం, కొంచెం వెనుక ముందు. ఇవాళ మరి అది మీరు మొదలైతే ఫార్మేషన్ రోడ్ తయారు చేసుకోండి. పొలాలలో మనోళ్ళనే మాట్లాడుకోండి. ఎందుకంటే ఫార్మేషన్ రోడ్లకు మనకు గవర్నమెంట్ నుండి డబ్బులు రావు. ఫస్ట్ అయితే మీరు రోడ్డు తయారు చేసుకోండి మధ్యన. అది చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ బీటీ కన్వర్ట్ చేద్దాం. ఆ బైపాస్ రోడ్ కూడా కొంచెం మెల్లమెల్లగా చేసుకుందాం. అయితే ముఖ్యంగా ఇక్కడ 2 కల్వర్ట్స్ కావాలన్నారు. ఒకటి ఈ శ్మశాన వాటిక దగ్గర, ఇంకొకటి అక్కడ మన దొన్కల్ రోడ్కు. ఆ రెండు కూడా ఆర్ఎన్బి వాళ్ళకి చెప్తాం. అవసరం ఉంటే అతి తొందరగానే మేము దాన్ని ఏదైనా స్పెషల్ ఫండ్ అన్నా పెట్టి దాని బ్రిడ్జ్లు కూడా నేను చేపిస్తాను చెప్తాను. అదేవిధంగా 180 సర్వే నెంబర్ గురించి చెప్పారు. ఇప్పుడు ధరణి రీఆర్గనైజేషన్ అవుతూ ఉంది. ఈ కేసీఆర్ ఏం చేసిందంటే ధరణి పేరు మీద మొత్తం ఇక ఉన్న గరీబుల భూములు కూడా గుంజుకున్నారు. మీకు అందరికీ కూడా తెలుసు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇచ్చినా కూడా మళ్ళీ గుంజుకున్నారు. భూమి ఇస్తామన్నారు కానీ భూమి ఇచ్చి కాదు కానీ ఇంకో బుల్ట గుంజుకున్నారు. అందుకనే ఇప్పుడు ధరణిని మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తున్నాం. ఒక కమిటీ చేసినాం ప్రభుత్వం. ఆల్రెడీ పెద్దలు మన ఫైనాన్స్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 3 మంత్రులు కమిటీ చేసినాం. దాని మీద నడుస్తూ ఉంది. ఒక 3-4 నెలల్లో దానికి అన్ని మార్పులు అన్నీ అయిన తర్వాత ఒక కొత్త చట్టం, రెవెన్యూ చట్టాన్ని మార్చడమా, ధరణిని మార్చడమా చేసి దాని ద్వారా ఈ 180లో ఉన్న భూమిని మొత్తం కూడా సర్వే చేయించి ఎవరికి పట్టాలు ఇవ్వాలనో అదంతా కూడా నిర్ణయించి ఓల భూములు వాళ్ళకి ఇద్దాం. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. వడ్ల కోసం ఒక 10 ఎకరాల పొలం ఉండే, అది మన టీఆర్ఎస్ నాయకులు దున్నుకున్నారని చెప్పి కూడా నాకు సమాచారం ఉంది. అది మేము డిఎఫ్ఓతో మాట్లాడినాము. ఇమ్మీడియట్గా అది మొత్తం కూడా కంచె వేయండి. ఫస్ట్ మీరు ప్రభుత్వం టేక్ ఓవర్ చేయండి, తర్వాత మీరు గ్రామస్తులకు ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. అది కూడా చదువుతుంది. తర్వాత ఇంకా చిన్న ఇప్పుడు అన్ని సంఘాల వాళ్ళు అడిగినారు. పాపం హోటల్ సంఘం వాళ్ళు సార్ మా సంఘం దగ్గర రమ్మని అన్నారు. నేను ఇంకా చాలా దూరం 5-6 కార్యక్రమాలు ఉన్నాయి. ఒక స్కూల్ పిల్లల కార్యక్రమం ఉంది కాబట్టి అక్కడ లేట్ అయితే స్కూల్ పిల్లలు మరి వెయిట్ చేస్తే బాగుండేది చిన్నపిల్లలు అని చెప్పి నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ గౌరవానికి నేను మళ్ళీ చాలాసార్లు వచ్చేది ఉంది కాబట్టి నేను మళ్ళీ వస్తాను. కానీ మీ విన్నపం నేను వింటాను చెప్పాను. వాళ్ళు కూడా సమస్యలు చెప్పారు. వాళ్ళందరూ కూడా ఏ కుల సంఘానికైనా కానీ అది ఏది ఉంటే అది కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా తగిన సహాయం నేను అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే చెక్ డ్యాములు కూడా మరి చాలా రోజుల నుండి ప్రపోజల్ ఉంటే నేను మొన్న వెళ్ళి మళ్ళీ ఆపిన తర్వాత మళ్ళీ నేను ఇరిగేషన్ మీద మంత్రి గారి దగ్గర పోయి మళ్ళీ కొత్త ప్రపోజల్ పెట్టి ఇప్పుడు శాంక్షన్ చేయించుకుంటున్నాం. తప్పకుండా
ఎంత టైం పడుతుందో తెలియదు, నెల అవుతుందా 2 నెలలు అవుతుందా తెలియదు, కానీ ఖచ్చితంగా మనం చెక్ డ్యామ్లు కూడా నిర్మించుకోవడానికి మనం చేసుకుందాం. ఈ విధంగా సరే ఒక పని వెనుక అవుతుంది, ఒక పని ముందు అవుతుంది, కానీ గౌరారం గ్రామానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మీ గ్రామాన్ని ఖచ్చితంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత నాది. కాబట్టి మీరు ఒక నమ్మకంతో నన్ను ఓట్లేసిండ్రు. ఇప్పుడు మన దగ్గర ఈ టీఆర్ఎస్ వాడనో ఇటు బీజేపీ వాడనో కాదు, అందరు మనోళ్ళే. నాకు ఓటు వేసిన వాళ్ళు మనోళ్ళే, ఓటు వేయని వాళ్ళు నా వాళ్ళే. ఎందుకంటే నాకు ఎవరు శత్రువులు ఉంటే మాకు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, మీరు కాదు. కాబట్టి లీడర్లతో ఖచ్చితంగా కొట్లాడతాం. ఇంకొకటి మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలా, ఇవాళ ఇంకా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఇవాళ మరి రామ మందిర్ ముసుగులో మరి దేవుని అందరు మొక్తాను. నేను రామభక్తినే, నేను జై శ్రీరామే అంట. రోజు మా ఇంట్లో శివుణ్ణే మొక్తాం, మా ఇంటి దేవుడు. అది సమస్య కాదు. పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కడుపు నిండినప్పుడే, ఇల్లు లేని వారికి ఇండ్లు వచ్చినప్పుడే, చదువుకున్న పిల్లలకు ఉద్యోగం వచ్చినప్పుడే రామరాజ్యం ఏర్పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుంది. ఇవాళ బీజేపీ ముసుగులో మళ్ళీ ఎన్నికల్లో రామ మందిరం పేరు ఎన్నికలకు రాబోతున్నారు. టీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అది మీరు గ్రహించండి దయచేసి. మరి ఎందుకంటే ఇవాళ ఒక 2 సీట్లు గెలిచిన కేసీఆర్ వై పార్లమెంట్లో బీజేపీకే సపోర్ట్ చేస్తాడు. కాంగ్రెస్ బీజేపీ కలిసే ప్రసక్తే లేదు. కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలం ముఖ్యంగా ఇక్కడ మా అక్క చెల్లెలు అందరూ కూడా దయచేసి నేను చెప్తా ఉన్నా, చేతులైతే దండం పెడతా ఉన్నా. మీరందరూ మన ఇంట్లో దేవుడు లేడా? మనం కూడా మొక్కుతున్నాం, మన ఇంట్లో గుడి ఉంది. అట్లనే మోడీ కూడా ఒక గుడి కట్టిండు, దాంట్లో గొప్పతనం ఏం లేదు. కాబట్టి మేము కూడా మొక్కుతాం, మేము కూడా అన్నీ చేసినాం, మనం హిందువులమే. కానీ దేవుడి పేరు మీద ఓట్లు అడిగే శక్తుల గురించి అప్రమత్తంగా ఉండండి. మనకు భూములు ఇచ్చేవాడు, మనకు ఇల్లు కట్టించేవాడు, మనకు ఉద్యోగాలు ఇచ్చేవాడు, మన పిల్లలకు భవిష్యత్తును చూపేవాడు, చదువు చెప్పేవాడు కావాలి. కానీ మరి మన ఇంట్లో మనం దేవుని పెట్టుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించండి. వీళ్ళ టీఆర్ఎస్ మరి ఇంకేదో మళ్ళీ కొత్త మాటలు చెప్తున్నారు ఇంకా. సో ఇవన్నీ కూడా నమ్మకుండా రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పట్టం కడితే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రధానమంత్రి అయిందనుకోండి, మనం ఇక్కడ ఇంకా తెలంగాణ ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఈ ముసుగులో ఇవన్నీ మతం లేదు, అందరూ సమానమే. పేదవాడు సమానంగా అందరూ చూస్తాం. అందుకని ఇలా కళ్యాణ లక్ష్మి నేను సంతకం పెట్టేటప్పుడు టీఆర్ఎస్ వాడని చూడ, ఇంతకుముందు వేసిరా లేదా? మరి అట్లా లేదు. ఎందుకంటే మరి నా జేబులో కలిసి ఇస్తలేను, నా డ్యూటీ అది ప్రభుత్వం నుండి వస్తున్నది. మీకు ఇవ్వాలా, ఎవరు అర్హులు ఉంటే వాళ్ళకి ఇవ్వాలా. ఆ సంకల్పంతోనే అందరినీ సమానంగా చూడాలా, అందరూ నా మిత్రులే మనం అందరం చెప్పి కోరుకుంటూ మరి ఈ గ్రామంలో ఒక మంచి వాతావరణం, ఒక ఫ్రెండ్షిప్ లాగా, ఒక అంటే అందరు కలిసిమెలిసి ఉండాలి. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. తప్పకుండా ఒక అభివృద్ధే కాదు, మళ్ళొకసారి మీకు చెప్తా ఉన్నా, ఎన్నికలప్పుడు చెప్పిన మీ ఏ కష్ట సుఖాలైనా నేను మీ బిడ్డగా మీకు అందుబాటులో ఉంటా. ఇక్కడ స్థానికంగా నాయకులు ఉన్నారు, తప్పకుండా మీరు ఏ సమస్య వచ్చినా నా దగ్గర రావచ్చు. కాబట్టి మీరందరినీ కూడా మళ్ళీ నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించినందుకు, మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా వేదికపైకి, పెద్దలందరూ కూడా వేదికపైకి ఆసీనులు కావాలని కోరుచున్నాం. బాలరాజు సార్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సంతోష్ రెడ్డి, ముప్ప గంగారెడ్డి కిసాన్ జిల్లా అధ్యక్షులు, శేఖర్ గౌడ్ పిసిసి డెలిగేట్ వేదిక మీదకి రావాల్సింది. పైన పేర్లతో పిలిచినటువంటి గౌరవనీయులు ప్రజాప్రతినిధులు మన వేదికపైకి రావడం జరిగింది. భూపతి రెడ్డి సార్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొని నా కార్యక్రమానికి ఇగ్నైట్ పవర్ ఎంపవర్ అనే ప్రోగ్రాం లిటిల్ ఆర్ట్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ మోడల్ స్కూల్ కాలేజ్ విద్యార్థులు మరియు జూనియర్ కాలేజ్ విద్యార్థులు కూడా మరొకసారి సార్ గారికి చప్పట్లతో స్వాగతం ఇచ్చినటువంటి ట్రైనర్స్ కమల్ సార్ కావచ్చు, రామ్ కమల్ సార్ అండ్ మహేందర్ సార్ విద్యార్థినులను మోటివేషన్ అన్న విషయం అద్వితీయం. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలతో ఎంతో మంది పేదలకు సేవ చేయడం జరిగింది. జూనియర్ కళాశాల బిల్డింగ్లో క్లాసులు జరపడం జరిగింది షిఫ్ట్ సిస్టంలో. తర్వాత మనకు ఫండింగ్ వచ్చి కాలేజ్ బిల్డింగ్ వచ్చి
బిల్డింగ్ 2019లో కంప్లీట్ అయ్యి మనం 2020లో డిగ్రీ కళాశాలకు మారడం జరిగింది. ఆ టైంలో కూడా మనకు ఫర్నిచరు అన్నీ కూడా ఇబ్బందిగా ఉండే. సో మన దగ్గర ఉన్నటువంటి జనరేట్ అయినటువంటి అమౌంట్స్తోని కొన్ని డ్యూయల్ డెస్కులు, అదేవిధంగా మదమాలాంచ డిగ్రీ కాలేజ్ నుంచి కూడా కొన్ని డ్యూయల్ డెస్క్ తీసుకొచ్చి మనము అరేంజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఫర్నిచర్కి సంబంధించి ఏమి ఇబ్బంది లేదు, మన విద్యార్థులకు సరిపోయేంత ఉంది. దాదాపు 350 మంది విద్యార్థులు ఉన్నారు సార్ ఇప్పుడు. అయితే మనకేంటంటే స్టార్టింగ్ నుంచి కూడా సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ అనేది మనకు నెసెసిటీ ఉంది, అవి ఏర్పాటు కాలేదు. ఆ ల్యాబ్స్లో మాత్రమే క్లాస్ చెప్పుకుంటూ కొద్దిగా ఉన్న మెటీరియల్ వేరే కాలేజెస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి జరిపించడం జరుగుతుంది. మన కళాశాల వచ్చినప్పటి నుంచి కూడా, ఎందుకంటే 2013 తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఆల్ 100% నేనే దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నా సార్. 5-6 సంవత్సరాల నుంచి మనము న్యాక్ అక్రిడేషన్ కానీ 2F కానీ 12B అన్నీ కూడా ఇక్కడ ఉన్న టైంలోనే తెప్పించడం జరిగింది. ఇప్పుడు న్యాక్ B గ్రేడ్తోని 2.41 అక్రిడేషన్తో ఉంది సార్. డిస్ట్రిక్ట్లో సెకండ్ హైయెస్ట్ మనదే ఉంది, దర్పల్లిలో ఉంది. జీజీ కాలేజ్ తర్వాత నెక్స్ట్ అక్రిడేషన్ ఉంది, ఇక్కడ హైయెస్ట్. సో ఈ కళాశాలకు మెయిన్ విద్యార్థులకు ఇబ్బంది ఉన్నది అనేది ఒక వాటర్ సమస్య సార్. వాటర్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఒక బోర్ ఉన్నది, అది ఫెయిల్ అయిపోయింది కంప్లీట్గా. తర్వాత మనం మన ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంతో వాళ్ళకి తీసుకొని కొంచెం మిషన్ భగీరథది పైప్ లైన్ మేమే వేయించుకొని టెంపరీగా అయితే నడుస్తుంది. కానీ బోర్ అనేది కంపల్సరీ, ఎందుకంటే విద్యార్థులు 10 to 4 ఉంటారు కాబట్టి విద్యార్థులకు వాటర్ సప్లై, టాయిలెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మినిమం ఫెసిలిటీస్ అనేటివి ఉండాలి కాబట్టి వాటి దిశగా మీరు ప్రయత్నిస్తారని కొన్ని ఉన్నాయి సార్. దీంట్లో ఏంటంటే ఒకటి ల్యాండ్ ఇష్యూ కూడా మనకు అక్కడ బోర్డు పెట్టడం జరిగింది, కనబడుతుంది అక్కడ మన బోర్డు పెట్టారు సార్. అది అదొకటి చేయాల్సి ఉంది. చైర్మన్ గారు చెలిమల శ్రీనివాస్ గారు వేదిక పైకి వచ్చి సన్మానించవలసిందిగా కోరుచున్నారు. ఒక్కసారి కరతాళ జరుగుతుంది. కొద్దిగా చర్యలు తీసుకొని ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారికి ప్రత్యేక స్వాగతం తెలుపుతూ ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి మిమ్మల్ని పిలిచి మాత్రం ఏర్పాటు చేద్దామని నేను ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన లిటిల్ ఆర్ట్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు మాకు మిత్రులు కాబట్టి మాకు దృష్టికి తీసుకొచ్చారు. ఇట్లా ఇంటర్ డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్కి మేము ఒక మోటివేషన్ క్లాస్ ఏర్పాటు చేస్తున్నామని మా దృష్టికి తీసుకొస్తే అక్కడ సమస్యలు ఉన్నాయి, మరి మన ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి మీరు చేస్తే బాగుంటుందని చెప్పి మా స్వార్థంతో మిమ్మల్ని పిలిచాం సార్. మా స్వార్థం అంటే ముఖ్యంగా సార్ ఇది జూనియర్ కాలేజ్ 5 ఎకరాల ప్లస్ ఇప్పటికే హాఫ్ ఎకర్ కబ్జా అయిపోయింది సార్. ఒక యూత్ బిల్డింగ్, ఒక ఎస్టీ మండల్ బిల్డింగ్ ఆల్రెడీ కబ్జాలు అయిపోయినాయి. మొన్న మీ దృష్టిలోకి వచ్చింది డిగ్రీ కాలేజ్ ఎకరం కబ్జా కోసం కూడా. ఈ కాంపౌండ్ లేక కబ్జాలు చాలా గురవుతున్నాయి సార్. ఖచ్చితంగా మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్ అవసరం సార్. కాంపౌండ్ లేక ఇక్కడ వడ్లెండ పోయడం కానీ, పిల్లలు వచ్చి మందు తాగడం కానీ, రాళ్ళు పడి చాలా అధ్వానంగా అవుతుంది సార్. ఇది ఖచ్చితంగా కాంపౌండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇది దీంతో పాటు మీ దృష్టిలోకి వచ్చింది, మీరు ఎమ్మెల్యే గెలవగానే వాటర్ లేస్తారని చెప్పేసి మనం ఏకి మీరు ఫోన్ చేస్తే తీసుకొచ్చాం సార్. వాటర్ ప్రాబ్లం కూడా మనం మిషన్ భగీరథ మెయిన్ లైన్ నుంచి ఇచ్చారు సార్. మనకి ఇప్పుడు ఇక్కడ బోర్లు లేవు, మనకు వాటర్ ట్యాంక్ ఒక బోర్ ఉంది సార్, పెద్ద మంచి బోర్ ఉంది, ఖాళీ ఉంది. మోటారు పైప్ లైన్ మనకు అవసరం ఉంటుంది సార్. అదొకటి బోర్ వేయాల్సిన అవసరం లేకపోయినా వస్తుంది మనకు. అది ఇక్కడనే సార్, మన కాంపౌండ్ పక్కకే ఉంది. దాంతోపాటు ఈ సమస్యలు మన సార్లు చెప్పినారు. ఖచ్చితంగా మనకు ఒక బాలికల హాస్టల్స్ కూడా మనం మీ దృష్టికి తీసుకొచ్చినాం. మనము బీసీ హాస్టల్లో చేద్దాం అనుకున్నాం, అది హాస్పిటల్కి ఇచ్చేసినాం. ప్రత్యామ్నాయం చూడాలి. మరి మీరు ఖచ్చితంగా బీసీ మన గర్ల్స్ హాస్టల్ మాత్రం మనకు ఖచ్చితంగా మీరు శాంక్షన్ ఇవ్వాలి సార్. బిల్డింగ్ తర్వాత అయినా కానీ గర్ల్స్ హాస్టల్ శాంక్షన్ ఇవ్వాలి మాకు. అలాగే చాలా సమస్యలని పెద్దలు చెప్పారు. మరి మీరు ఒక విద్యావేత్త, మంచి డాక్టర్, ప్రజాసేవ కోసం రాజకీయంలోకి వచ్చిన నాయకులు కాబట్టి మీతో ప్రోగ్రాం ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మాత్రం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన సార్. మీరు సమస్యల మీద సానుకూలంగా స్పందించి వీళ్ళని తొందరగా మా కాలేజీల సమస్యలు తీర్చాలని చెప్పి మా స్టూడెంట్స్ తరఫున, మా
మండల ప్రజల తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ. మన ఇగ్నైట్ అండ్ ఎంపవర్ ఏజెన్సీ వాళ్ళు మరి మన జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజు, అదేవిధంగా మోడల్ జూనియర్ కాలేజ్ పిల్లలందరికీ కూడా మోటివేషనల్ కోర్సెస్ హౌ టు గో ఫార్వర్డ్ అన్న దాని మీద ఒక మోటివేషన్ క్లాసెస్ మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి మీరు రావాల్సింది కానీ కోరినప్పుడు తప్పకుండా, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది నా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నాకు, అంటే ఐ లైక్ ఎడ్యుకేషన్, కాబట్టి తప్పకుండా వస్తానని చెప్పాను. సో ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ గారు అయినటువంటి రజీవుద్దీన్ గారికి, రామ్మోహన్ గారికి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మోడల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు రాజేందర్ గారికి, లిటిల్ స్కూల్ కరస్పాండెంట్ హార్ట్స్ వారికి శ్రీకాంత్ వారికి, మరి మోటివేటర్ స్పీకర్స్ అయినటువంటి రామ్ కమల్ గారికి, మహేందర్ గారికి, అదేవిధంగా లాబ్శెట్టి మహేష్ గారికి, మరి మా పార్టీస్ అయినటువంటి బాలరాజ్ గారికి, శేఖర్ గౌడ్ గారికి, ముప్ప గంగారెడ్డి గారికి, మరి చాలామంది మా కాంగ్రెస్ నేతలు వచ్చిన అందరు కూడా పేరు పేరున, అదేవిధంగా ఇక్కడ ఎంఆర్ఓ గారికి, ముఖ్యంగా ఈ మోడల్ కాలేజ్ స్కూల్ జూనియర్ కాలేజ్ పిల్లలకు, డిగ్రీ కాలేజ్ పిల్లలకు, జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిల్లలందరికీ కూడా నమస్కారాలు. అంటే మా స్కూలింగ్ కూడా మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే అయింది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నిజామాబాద్, తర్వాత గాంధీ మెడికల్ కాలేజ్, తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్. సో ఇంటర్మీడియట్ వరకు మీరందరూ కూడా ఇంకా అదృష్టవంతులు, ఇలా మంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. మేము అప్పుడు తెలుగు మీడియం. మెడికల్ కాలేజ్లో పోయిన తర్వాత అక్కడ అందరూ లిటిల్ ఫాల్ స్కూల్ వాళ్ళు, గ్రామర్ స్కూల్ వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు మేము మెడికల్ కాలేజ్లో. వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మేము కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యేవాళ్ళం. తర్వాత ఒక 6 monthsలోనే గెట్ ఆన్ అయినాం అనుకోండి. సో అంటే నేను ఏమంటున్నా అంటే స్కిల్ అనేది ఒక ఇండివిజువల్ కెపాసిటీలో ఉంటుంది అందరికీ. అయితే ఎక్కువ అనుకోకుండా ఏంటంటే ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ద రూరల్ ఏరియా. రూరల్లో ఉన్న స్కిల్ అన్నది చాలా, ఇప్పుడు యూఆర్ రీడింగ్ ఇన్ ఏ సొఫిస్టికేటెడ్ స్కూల్ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్, అక్కడ ర్యాంకులు తెచ్చుకోవడము ఈజీ. కానీ వెన్ యూ కమ్ ఫ్రమ్ ద రూరల్ ఏరియా అండ్ విత్ ద గవర్నమెంట్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్, ఇప్పుడు చూస్తున్నాం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్గా కొన్ని ఒక్క దగ్గర వాటర్ లేదంటున్నారు, స్టాఫ్ లేదంటున్నారు, కంప్యూటర్స్ లేదంటున్నారు. అంటే ఇన్ని లిమిటేషన్స్లో మీరందరూ కూడా చదువుకొని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి మరి కాంపిటీషన్లో నెగ్గి ఉన్నత స్థానంలో కావాలంటే అంటే రియల్లీ యూ నీడ్ ఏ మోటివేషన్. చాలామంది దగ్గర స్కిల్ ఉంటుంది. స్కిల్ ఈజ్ ఏ బర్త్ రైట్. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఇస్తారు. స్కిల్ ఉంటే సరిపోదు, మనం స్కిల్కి తగ్గట్టు హార్డ్ వర్క్ చేయాలి. అదే కొంతమంది బాగా హార్డ్ వర్క్ చేస్తారు కానీ స్కిల్ ఉంటుంది, పాపం అనుకున్న స్థాయిలో రాణించలేరు. దే వోంట్ అచీవ్ ద గోల్స్. అయితే మనం ఏంటంటే ఇట్లా నేను ముఖ్యంగా అంటే ఇది సబ్జెక్టు అంటే చాలామంది మన దగ్గర తల్లిదండ్రులు కానీ పిల్లలు ఏమనుకుంటారంటే ఒక సైన్స్ డిపార్ట్మెంటో లేకుంటే ఇంకా మ్యాథమెటిక్సో లేకుంటే ఇంకా బయాలజికల్ సైడ్ పోతేనే అది ఎడ్యుకేషన్ అనుకుంటారు. అంటే మన సౌత్లో అట్లాగా స్కిల్ అనేది దిస్ అ వెరైటీ ఆఫ్ ద స్కిల్స్. ఇప్పుడు సంబడి మే బీ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, somebody may be good in English like and literature, somebody may be good in culture, art, somebody may be good in singing, somebody may be good in dancing. Like there are different arts, different cultures untai. Somebody good in history, reading history and geography atla. So ika mana daggara ika education system problem undi gaani చాలా కంట్రీలలో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ కానీ నీకు చైనాలో కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 5th standard నుండే వాళ్ళని ఐసోలేట్ చేస్తారు. ద బాయ్కి ఏమి ఇంట్రెస్ట్ ఉంది, పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉందా, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా, సింగింగ్ ఇంట్రెస్ట్ ఉందా, మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా, ఇవి ఐడెంటిఫై చేసి అప్పటి నుండే మనం బడ్డింగ్ స్టేజ్ నుండే మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ స్కిల్స్ని మనం ఐడెంటిఫై చేసి దాంట్లో మనం తీసుకపోతే డెఫినెట్గా దే అచీవ్ ద అంటే హైయెస్ట్ గోల్స్ అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో సక్సెస్ అవుతారు.
మనం అంతా కూడా ఏంటంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మార్క్స్ రాకపోయేసరికి ఈయన డల్ స్టూడెంట్, లేకుంటే ఫిజిక్స్లో మార్క్స్ తక్కువ వచ్చేసరికి ఈయన డల్ స్టూడెంట్, బట్ ఈజ్ గుడ్ ఎట్ సమ్ స్పోర్ట్స్. ఇవాళ మీరు అందరు కూడా చూసుంటారు, సచిన్ తెండూల్కర్ ఈజ్ అ డ్రాప్ అవుట్, ఈజ్ అ లెజెండ్ ఇన్ ద క్రికెట్ వరల్డ్ నౌ. అదే బిల్ గేట్స్ ఈజ్ అ డ్రాప్ అవుట్, ఈజ్ అ ఐకాన్ ఇన్ ద బిజినెస్ ఎంటర్ప్రీనింగ్. Like that, like Amitabh Bachchan, he is also drop out from degree and he's made a history, right? So many people are there. And each field there is a, and what I mean, master of none, jack of all kante, you become a master. You take a small subject, you become a master in that, because it is now days of the specialization. If you MBBS చేసినాను అనుకో ఏముండదు. Suppose I did some my masters and then I could do my post graduation అనుకో, I will be more అంటే రికగ్నైజ్డ్. సో లైక్ దట్ మీరు సరే ఇప్పుడు ఇంతవరకు మోటివేటర్స్ ఏం చెప్పిండ్రో కానీ అంటే సెలెక్ట్ యువర్ ఫీల్డ్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ తీసుకోండి. ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ అ క్యారియర్. డోంట్ సే దట్ ఓన్లీ యూ గో టు ద మ్యాథ్స్, యూ గో టు ద యూ బికమ్ ఏ డాక్టర్, యూ క్యారియర్ ఉంటుందని, నువ్వు బికమ్ ఏ లాయర్ క్యారియర్ ఉంటుందని, ఇక్కడ ఇంజనీర్ ఉంటే క్యారియర్ ఉంటుంది. క్యారియర్ విల్ బి దేర్ ఎవ్రీ ఫీల్డ్, ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఎ స్కిల్ అండ్ యూ హ్యావ్ డూ ద హార్డ్ వర్క్. There are so many successful people in the world. మనకి ఈ ప్రపంచం ఈ చిన్నదే కాదు కదా, ఇంత ఎన్ని ఫీల్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఒక యాంకర్ ఉంటాడు, ఒక మ్యూజిషియన్ ఉంటాడు. ఏఆర్ రెహమాన్ ఈజ్ ఆర్డినరీ ఎడ్యుకేషన్ ఆయనది, బట్ యూ గాట్ హైయెస్ట్ స్కిల్స్ ఇన్ పర్టికులర్ ఫీల్డ్. అనేది ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. హౌ మెనీ పీపుల్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ ఇన్ దిస్ క్రౌడ్? ఎంతమంది డాక్టర్ అవుతారమ్మా పోవాలనుకుంటున్నారు? Nobody. Only 4-5. How many engineers? Oh, good number. Then advocates, lawyers. Very good. Politicians. అది రాంగ్ నోషన్. అది పొలిటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషన్. అంటే అందరూ అట్లా ఉంటారు. ఇప్పుడు ఎట్లుంటారంటే దేశాన్ని అమ్ముకునే రాజకీయ నాయకులు ఉంటారు, దేశం కొరకు ప్రాణం ఇచ్చిన రాజకీయ నాయకులు ఉంటారు. ఇట్స్ ఆల్ ఇండివిజువలైజ్డ్. ప్రొఫెషన్ మీద ఉంటుంది. అంటే నేను చెప్తూనే ఎందుకో డాక్టర్ కూడా చెప్తూనే, డాక్టర్ ప్రాణం పోసే డాక్టర్లు ఉంటారు, అంటే సర్వీస్ చేసే డాక్టర్లు ఉంటారు, ప్రాణం నష్టం చేసే డాక్టర్లు కూడా ఉంటారు, అంటే ఇంటెన్షనల్లీ నాన్ ఇంటెన్షనల్లీ. సో ఇది ఆల్ వ్యక్తిగతం అనమాట. నీ ఇండివిజువలైజ్డ్ నీ క్యారెక్టర్ మీద ఉంటుంది, ప్రొఫెషన్ మీద ఉండదు. అది ఒక కరప్షన్ ఫెల్లో ఉన్నాడు అనుకో, ఎన్ని ఉన్నా కరప్ట్ చేస్తాడు. దిస్ నో వేర్ యూ కెన్ స్టాప్. సో ఒక ఇన్నోసెంట్ ఫెల్లో, హానెస్ట్ ఫెల్లో ఉన్నాడు అనుకో, విల్ డూ హానెస్ట్ వర్క్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ వెట్ ఎవర్ గో. అందుకని ఈ యొక్క ప్రొఫెషన్ మీద మనకు, అంటే నేను కూడా మీ స్టేజ్లో ఉన్నప్పుడు, మా మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు అదే అనుకుంటుంటే, రాజకీయ నాయకులు అంటే ఏదో గూండాలు ఉంటారు, రౌడీలు ఉంటారు, అది మంచిగా ఉండదని. ఇవాళ యూసీ ఇన్ అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ, there are 15 doctors and more than 40. And there are so many 30 engineers. All intellectuals are coming to the politics because it is a very important for the well-being of the society. Education ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ఉన్నది ఈ సమస్య. కాబట్టి వాళ్ళు మనం మన్మోహన్ సింగ్ గారిని చూసినాం, యూ ఫైండ్ అ డిఫరెన్స్. పివి నరసింహరావు గారిని చూసినాం, యూ ఫైండ్ అ డిఫరెన్స్. Like the experts will, suppose it becomes rulers, the quality of the governance will be increased anamata. So అందుకని అంటే డోంట్ బి హెసిటేట్ టు బికమ్ ఎనీ, గో టు ఎనీ ప్రొఫెషన్. నేను చెప్పేది అదేంటంటే మీకు ఇష్టం ఉన్న ప్రొఫెషన్లో ఉండి, యూ హ్యావ్ ఎ క్యారియర్, ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో దానికి అఫ్కోర్స్ కొంచెం నెట్వర్క్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దానికి ఇట్లనే మోటివేషనల్ స్పీకర్ కావాలి, దానికి ఒక సపోర్ట్ కావాలి, గవర్నమెంట్ నుండా బయట నుండా ఎక్కడ నుండా సపోర్ట్ కావాలి. సో అందుకని ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. మీరు మీ ఇష్టమైన ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి అని, మీకు అందరు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి. తప్పకుండా మీరే భావి భారత పౌరులు. కాబట్టి ఇప్పుడు యంగ్ ఇండియా ఇది, బిలో 40 ఈజ్ 50%, మోర్ దెన్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ బిలో 40. సో మీదే భవిష్యత్తు కాబట్టి, మీరే భావి భారత పౌరులు కాబట్టి మీకు అందరూ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి. మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో యూ హ్యావ్ ఎ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యువర్ సెల్ఫ్. ఎస్ ఐ కెన్ డూ ఇట్ అనేది ఉండాలి. ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ ఉండాలి, తర్వాత దాని తగ్గట్టు మనం హార్డ్ వర్క్ చేయాలి. సో ఎఫర్ట్స్ పెడితే ఏది సాధ్యం కాదు ఏమి ఉండదు. అఫ్కోర్స్ యూ మే ఫెయిల్. నేను రాజకీయంలో యాక్చువల్ రాకపోయేవాడిని, అంటే నేను తెలంగాణ ఉద్యమంలో వచ్చిన తర్వాత మాకు కూడా అనిపించింది మరి ఎవరెవరు
కాంటెస్ట్ చేస్తున్నారు కదా, మనం ఎందుకు కాంటెస్ట్ చేయదంటే నాకు అవకాశం రాలేదు 2 సార్లు. ఒకసారి వచ్చింది, ఒకసారి ఓడిపోయాను, రెండోసారి గెలిచిన. అంటే ఫెయిల్యూర్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్. యూ హ్యావ్ ఫెయిల్యూర్ ఈజ్ యూ లెర్న్ ద ఎక్స్పీరియన్సెస్, you remember the experience, what is went wrong, what is to be done in the future. So like that is the same thing happens in the life also. Suppose you get fail in one exam, you know where your fault, then you next time you correct yourself and you go to the, you will be successful, right? So these are the few things. ఏంటంటే చాలా మంది అందరూ హై ఇంటలెక్చువల్స్. ఇంకా యాక్చువల్లీ ఒక సేయింగ్ చెప్పాలి, హార్వర్డ్ స్కూల్లో ఒక ప్రొఫెసర్, హార్వర్డ్ స్కూల్ తెలుసు కదా మీకు, ఇట్స్ అ వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ ఇన్ యుఎస్. దాంట్లో ఒక ప్రొఫెసర్ వచ్చి అడుగుతారు అనమాట, ఇట్లనే మా పిల్లలందరూ ఇట్లా ఫస్ట్ బెంచ్లో ఉంటే, ఫస్ట్ బెంచెస్ అంటే మీకు తెలుసు కదా, ఇస్ ఆల్ స్టూడియస్ పీపుల్, అవుట్ ఆఫ్ 90, 100 మార్క్స్ వచ్చే వాళ్ళంతా స్టూడియస్ అండి, ఫస్ట్ బెంచెస్. వాళ్ళందరిని అడుగుతారు అనమాట, ఏమడుగుతారు అంటే వాట్ యూ వాంట్ టు బికమ్. He says, I want to become a scientist, I want to become some lecturer, professor, itla ani. And they will ask for the second bench people, what do you want? Then they say that I'll do some business, I'll do some hotel business, I'll do some acting, some sports, itla. And the last people అక్కడ ఉన్నారు చూడండి, మోడల్ స్కూల్ పిల్లలు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే లాస్ట్ బెంచ్ అంటే ఐల్ బికమ్ ఏ బిల్ గేట్స్ అని అంట. బిల్ గేట్స్ ఇస్ అ డ్రాప్ అవుట్. Bill Gates is a dropout, but you know most of the intellectuals in the software, they work with him. And he become an employer or not. Even though it's a last bench fellow and he's dropped out, now he is almost దగ్గర ఇప్పుడు 4 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆయన దగ్గర మైక్రోసాఫ్ట్. అంతా కూడా టాప్ ఇంజనీర్స్ అండ్ టాప్ సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర వీళ్ళు ఎంప్లాయీస్. సో హూ ఈస్ గ్రేటర్ దెన్. సో ఎవ్రీబడి ఈస్ గ్రేట్ దేర్ ఓన్ వే. కాబట్టి అంటే be with an open mind, be with a positive attitude, whatever you like, you do it with a full confidence and full hard work. So success will come after you. With few words, I wish you all the best. స్కూల్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ. మన విలేజ్లో తాండాలో ఉన్న సింగిల్ టీచర్ స్కూల్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనకి తెలంగాణ యూనివర్సిటీ ఉంది, కాంగ్రెస్ పార్టీ కట్టించింది. ఇవాళ మెడికల్ కాలేజ్ ఉంది, కాంగ్రెస్ పార్టీ కట్టించింది. అదే బాసర్లో IIIT ఉంది, కాంగ్రెస్ పార్టీ కట్టించింది. మిడ్ డే మీల్స్ ఎవరు స్టార్ట్ చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. లైక్ దట్ ద గవర్నమెంట్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఇప్పుడున్న గవర్నమెంట్లో లాస్ట్ 10 years రియల్లీ దే హవ్ డన్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో. అంటే ఇది క్రిటిసిజంకు వేదిక కాదు కానీ చెప్తాను, పిల్లలకు పురుగులను దింపించారు. కాలేజీలు కడితే కాలేజీలు నడిపించే స్థాయిలో లేకుండా ఇంకా పిల్లలకు పురుగులను మనమే చూసాం. IIITలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. బల్లులు పడ్డాయని, రోజు ఒక గుడ్లు ఖరాబ్ అయినాయని, లేకపోతే పురుగులు పడ్డాయనో, లేకపోతే జిల్లాలు వచ్చినాయనో. అంటే ఇలాంటి స్థితిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండే. సపోజ్ అఫ్కోర్స్ ఇది న్యూ గవర్నమెంట్ నౌ ఆల్రెడీ 50 days. సో బట్ డెఫినెట్గా ఆల్ ద ప్రాబ్లమ్స్, ఇప్పుడు బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ అన్నారు, కొన్ని టాయిలెట్స్ అన్నారు, కొన్ని సేఫ్టీ కొరకు కాంపౌండ్ వాల్స్ అన్నారు. అండ్ అఫ్కోర్స్ దర్ ఇస్ స్టాఫ్ షార్టేజ్ ఉంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైన్స్ డిపార్ట్మెంట్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ కావాలన్నారు. ఒక ఎమ్మెల్యే డాక్టర్ కంటే అంటే కొంచెం నా ప్రోటోకాల్ యాక్చువల్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్, కానీ నా ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా ఏమేమి పిలుస్తారంటే డాక్టర్ సాబ్ అని పిలుస్తారు, నన్ను ఎమ్మెల్యే అని పిలరు. ఎందుకు? దట్ హాజ్ ఎడ్యుకేషన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ ఇంపార్టెన్స్. సో అందుకని నేను ఏమంటే ఎడ్యుకేషన్కు టాప్ ప్రయారిటీ ఈ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఈవెన్ హెల్త్ కూడా టాప్ ప్రయారిటీ ఇస్తుంది. ఈ రెండు సిస్టమ్స్ చాలా ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గర్ల్స్ వాళ్ళు చదువుకుంటే ఇంకా అసలు ఈ దేశానికి తిరుగులేదు అంటే. సో కాబట్టి ఇది గర్ల్స్ హాస్టల్ గురించి కానీ, ఈ కాలేజీకు కాంపౌండ్ వాల్స్ గురించి కానీ రియల్గా అంటే సీరియస్లీ మేక్ అన్ ఎఫర్ట్ టు గెట్ ఇట్ డన్. ఓకే, సో ఎంత టైం పడుతుంది అన్నది నా చేత కూడా లేదు. సో డెఫినెట్గా నేను హెల్త్ మినిస్టర్, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అని మాట్లాడుతున్నాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాను. ఐ విల్ ఫైల్ ఏ పుట్ అప్ ఏ లెటర్ పుట్టింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో డెఫినెట్లీ ఐ విల్ డూ మై బెస్ట్. సో విత్ దిస్ ఐ విల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఇగ్నైట్ ఎంపవర్ వాళ్ళే కదా. సో మీకు అందరు కూడా ఇంత పెద్ద గ్యాదరింగ్ చేసి, ఇంత సెటప్ చేసి మాకు అందరు కూడా మోటివేషన్ క్లాస్ ఇచ్చి మీ ఫ్యూచర్ కొరకు. సో ఐ థింక్ యూ విల్ బి డెఫినెట్లీ లర్నింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో విత్ దిస్, సో ఐ థ్యాంక్ ఫర్ ద ఆర్గనైజర్స్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ ఆల్సో. థ్యాంక్ యూ. ప్రాంతాల నుంచి వచ్చి
విద్యార్థులకు వారి యొక్క ఆలోచనలు రేకెత్తించి విద్యార్థులకు ఉపయోగపడంగా చేయాలని కోరుకుంటున్నాం. గురించి అమ్మ గురించి చాలా మీరు ఏ విధంగా చదవాలి, వాళ్ళ యొక్క విలువ ఏంది అన్షన్ ట్రైనర్ మహేష్ సార్ గారు చాలా చాలా గొప్ప విషయం. ఆయన ఈ ప్రోగ్రామ్ అంతా కన్సాలిడేట్ చేస్తూ అస్లాం కాలేజీలో ఏ సమస్య ఉన్నా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే తాను కూర్చున్నాం. ఆయన అదేవిధంగా మోడల్ కళాశాల ప్రిన్సిపల్ చిన్న మెమోంటో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా దరిపల్లి మండల ఎమ్మెల్యే మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలు పనికొచ్చేటటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. చాలా మీరు ఎంతో ఈ కార్యక్రమానికి విచ్చేసి మా సమస్య పైన స్పందించి మా సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకుపోతాము.
అధ్యక్షులు సర్పంచ్ గారు, అలాగే మన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి స్వాగతం తెలుపుతూ, అలాగే ఉన్నాజిపేట సర్పంచ్ భగవాన్ రెడ్డి, అలాగే నా తోటి మన కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి గారు, పిసిసి డెలిగేట్ శేఖర్ అన్న, అలాగే నా తోటి మిత్రులు తాండావాసులు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున్న నమస్కారం. అలాగే గుడితండాలో తాండావాసులు సొంతంగా నిర్మించుకున్న గాంధీ విగ్రహావిష్కరణకు కూడా ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా సార్, ఈ తండా మన కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రజల వద్దకు పాలన పేరుతో మన ప్రభుత్వం వాళ్ళ సమస్యల్ని అప్లికేషన్ల ద్వారా తీసుకున్న తర్వాత కూడా మరి చాలా తక్కువ టైంలో మీరు కూడా ఈ తండాకు 8 లక్షల సీసీ రోడ్లు ఇప్పటికిప్పుడు మంజూరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే 2 కమ్యూనిటీ హాల్ అవసరం ఉన్నాయి, ఇంకా కొన్ని డ్రైనేజీలు చాలా ఉన్నాయి సార్. ఇప్పటి నుంచి చెప్తే అవుతుంది, సమయం ఎక్కువ లేదు కాబట్టి ఈ సభను ఉద్దేశించి ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. మనం కలలు కన్నటువంటి తాండాలను గ్రామ పంచాయతీలు చేసి మరి వాళ్ళ తాండాలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం, మరి నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామానికి రావడం, మరి ఇక్కడ మన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క విగ్రహావిష్కరణ చేసుకోవడం, ఇవన్నీ నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా మీ అందరూ కూడా తాండావాసులకు, పెద్దలకు, గ్రామ పెద్దలారా, మరి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులందరికీ, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మరి అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ముప్ప గంగారెడ్డి గారికి, శేఖర్ గౌడ్ గారికి, మన రవి గారికి, మన ఉన్నాజ్పేట సర్పంచ్ గారికి, సుభాష్ గారికి, పెద్దలారా, పేరు పేరున అందరికీ, బాల నరసయ్య గారికి, గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ఇవాళ గాంధీజీ వర్ధంతి 76వ సంవత్సరం అనుకుంటా, 48. మరి గ్రామంలో రోడ్డు మీద గాంధీజీ విగ్రహం ఆవిష్కరణ అంటే మరి ఆ మహాత్ముని యొక్క ఆశయాలను మనం మళ్ళీ గుర్తు చేసుకోవడమే. గ్రామ స్వరాజ్యం అంటే గాంధీజీ చెప్పేవాడు ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని. గ్రామంలో స్వరాజ్యం వచ్చినప్పుడే మరి మన గ్రామం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ఆ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి మన దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మరి పంచాయతీరాజ్ యాక్ట్లో చాలా చట్టాలను మార్పు చేసి దాంట్లో అధికారాలను గ్రామ పంచాయతీలకు మార్చి, స్థానిక సంస్థలకు మార్చి, మరి ఒక గ్రామ పంచాయతీ అనేది కూడా ఒక ఇండిపెండెంట్ బాడీగా పనిచేయాలా, వాళ్ళకు కూడా హక్కులు, వాళ్ళకు కూడా డైరెక్ట్గా డబ్బులు వాళ్ళ గ్రామ పంచాయతీకి పంపించడం, అదేవిధంగా వాళ్ళకు మరి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ, ఇప్పుడు మన ఉపాధి హామీ దాంట్లో కూడా ఎన్ఆర్జీఎస్, నరేగా కూడా స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఈరోజు మరి ఇవన్నీ జరుగుతున్నాయంటే మన గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మరి ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, మరి కాంగ్రెస్ పార్టీలో మన స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు అంతా గైడెన్స్తోనే ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాం. ఇవాళ మనం ఈ గ్రామ పంచాయతీ నిర్మించుకున్నది కూడా మనము మహాత్మా గాంధీ నరేగా ఫండ్స్తోనే. కాబట్టి ఇవాళ మన గాంధీజీ ఆశయాలు 2 ఆయన చెప్పిన ప్రముఖంగా చాలా అంటే ఒక ఆదర్శప్రాయుడు, మరి ఇలా యావత్ ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగినటువంటి మహా వ్యక్తి. మరి బ్రిటిష్ వాళ్ళతో మనం పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత వాళ్ళ భావజాలాన్ని గిట్టని వాళ్ళు కొంతమంది ఆయనను హత్య చేయడము, ఇవాళ ఆ గాడ్స్ని కూడా పూజించే పరిస్థితిలో కొంతమంది ఉన్నారు మన దగ్గర. అది చాలా దురదృష్టకరం. అయితే గాంధీజీ చెప్పినటువంటి ఏదైతే ఉందో మనకు అహింస, తర్వాత సత్యాగ్రహం అంటే నాన్ కోఆపరేషన్, ఈ 2 సిద్ధాంతాలతోనే మనం ఈవెన్ తెలంగాణ కూడా మనం తెచ్చుకున్నాం.
తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేసాం. ఇలా తెలంగాణ మనం తెచ్చుకున్నాం, మన తెలంగాణ మనం పరిపాలించుకుంటున్నాం. మరి మీ అందరి ఆశీస్సులతోని ముఖ్యంగా ఈ తాండావాసులు వచ్చేటప్పుడు మరి మేము ప్రచారంలో వచ్చినప్పుడు కూడా చెప్పినాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అందరూ కూడా ఇంతకుముందు మనకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, మరి ఇక్కడ పేదలకు నిరుపేదలకు భూములు కానీ, మరి ఎస్టీలకు రిజర్వేషన్ కానీ ఏదైనా జరిగింది గిరిజనుల కంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగిందని చెప్పడం జరిగింది. అది సోనియా గాంధీ గారి మాట కింద మరి 6 గ్యారెంటీల స్కీమ్లు మేము అమలు పరుస్తాం, మన గ్రామాలందరినీ అభివృద్ధి చేసుకుందామని చెప్పినప్పుడు మీరందరూ కూడా దీవించి నన్ను గెలిపించారు. అదేవిధంగా మన రాష్ట్రంలో మరి ప్రభుత్వం రావడం, మరి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అన్నీ కూడా మనకు తెలుసు. అయితే వాళ్ళ మనకు తాండలలో మనకు తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో మనం ఏం చెప్పినాం, మన తెలంగాణలో గిరిజనులు ఎక్కువ మంది ఉంటారు, మరి మామూలుగా అయితే 6% ఉంటారు, మరి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కలిస్తే మరి తెలంగాణ ఏర్పడితే గిరిజనుల సంఖ్య పెరుగుతుంది, మరి వాళ్ళకు అనుకూలంగా 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. కానీ తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా 12% రిజర్వేషన్ అమలు కాలే కేసీఆర్ ప్రభుత్వం. సరే చివరిన మొన్న ఏదో 9% అన్నాడు, అది కూడా కొంతమంది ఏదో విద్యాసంస్థలు కొంతమంది పరిమితం చేశారు, ఉద్యోగాలు అయితే లేనేలేవు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పెట్టింది ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఎంత ఉంటే రాజ్యాంగబద్ధంగా అంత వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇలా ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఈ రిజర్వేషన్ పనిచేస్తుంది. అయితే మీకు మన దగ్గర తాండాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 12% కంటే ఎక్కువ 30% ఉన్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా వేరే దగ్గర రిజర్వేషన్ రాదు, మన తాండాలో మనమే ఉంటాం. కాబట్టి సరే ఏదేమైనా ఇలా తెల్లారి ఉద్యోగులైనా ఇంకేదైనా ఇవాళ ఈ తాండా నుండి చాలామంది విద్యావంతులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఉన్నత స్థానంలో ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ క్రెడిటే, అది మనం మర్చిపోవద్దు మనం. కాబట్టి ఏమంటే ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి తప్పకుండా ఈ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందాం. ఇక్కడ ఇక ఎనర్జీస్ ఫండ్స్ కాదు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ, ఇంకా ఎస్టీ సప్లాన్ కింద కానీ ఏ రకంగా అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పారు. కొన్ని ఇంకా డ్రైనేజ్ సీసీ రోడ్స్ కావాలి, డ్రైనేజీలు కావాలని చెప్పారు. తప్పకుండా అవన్నీ చేసుకుందాం. ఈ గుడితాండా ఒక ప్రజల యొక్క ప్రేమను గౌరవాన్ని నేను మీ మాటను ఎప్పుడు అంటే మీరు చిన్న చేయను, ఎందుకంటే మీరు 80% ఓట్లు కాంగ్రెస్కి వేసినప్పుడే మీకు ఆ హక్కు ఉంది, మీకు ఆ అడిగే హక్కు ఉంది. కాబట్టి అట్లనే ఓట్లు వేయని వాళ్ళని మనం చిన్న చూపు చూస్తామని కాదు, కానీ వీళ్ళకి మీకు హక్కు ఉంటుంది, వాళ్ళకి కొంచెం హక్కు తగ్గుతుంది. మీ అందరు కూడా మరి మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ గ్రామ పంచాయతీ చాలా చూసాను మంచిగా చక్కగా వాస్తుగా ఉంది, చక్కగా కట్టారు. మరి సర్పంచ్ గారు మీరు మళ్ళా ఎన్నికలు ఇప్పుడు లేవు కానీ అంటే మనకు సెక్రటరీ పరిపాలన వస్తుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎన్నికలు అవుతాయి. మరి ఈ గ్రామ పంచాయతీ ద్వారా, ఈ కార్యాలయం ద్వారా ఈ గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మీకు అందరు కూడా శుభం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. महाराज की जय, रामदास महाराज की जय। రాయన్నారు కొంచెం కొద్దిగా కదా కొద్దిగా వెనుకుంటే సార్ సైడ్ మీకు వస్తాడు. అవును మరి స్కూల్ కొంచెం మెడల్ పని ఉంది ఆల్రెడీ, కానీ అదనపు గదులు ఉన్నారు.
ఇంకా కొంచెం జై కాంగ్రెస్ జిందాబాద్. వెడల్పుండే కొద్దిగా జరగండి లోపల జరుగు అట్లా హలో వస్తుందా పక్కన పక్క జరగండి కూర్చున్నాను. అలాగే ఎక్కువ టైం లేదు కాబట్టి మనం ఇప్పుడు చిన్నగా సన్మానం చేసుకుంటాం కాబట్టి వీడీసీ కమిటీ సభ్యులు అందరూ వేదికపై రావాల్సి. అల్లా ఓకే సార్. అలాగే నెక్స్ట్ శివాజీ విగ్రహం అన్న అదే మన గ్రామ శాఖ అధ్యక్షుడు సుభాష్ అన్న గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. అయితే మన గ్రామంలో ఏర్పాటు చేసుకొని దాన్ని మన నూతన గారితో ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా అభినందనీయం, చాలా సంతోషం. ఈరోజు ఏదైతే గాంధీ మహాత్ముడు కలలు కన్నాడో, దేనికోసం మనకు స్వాతంత్రం తీసుకొచ్చేటిండో, ఒక ప్రపంచాత్ముడు ఎలాంటి కలలు కన్నాడో ఆ కళల కోసం ఇక్కడ నుంచి ఏదైతే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆయన ఆలోచన విధానాలను మీరు తప్పకుండా పాటించి శాంతియుతంగా మన తెలంగాణ కోసం కానీ, మన గ్రామాభివృద్ధి కోసం కానీ, మన మండలం కోసం కానీ గాంధీయ మార్గంలో మీరందరూ ఆ మార్గంలో నడుస్తారని చెప్పేసి
ఆశిస్తా ఉన్నాం. అట్లాగే మనం 2002 నుంచి నేను ఈ రూరల్ కాన్స్టిట్యున్సీకి నేను సేవలు అందించాలి, మన తెలంగాణ సాధించుకోవాలని ప్రతి ఊరూరా జెండాలు ఏర్పాటు చేసిన దాంట్లో కీలక వ్యక్తి, మొదటి వ్యక్తి మన డాక్టర్ భూపతి రెడ్డి అన్న. 2002 నుంచి నిరంతరంగా 2014 దాకా మన తెలంగాణ వచ్చేదాకా కొట్లాడిన వ్యక్తి. తన 2014 ఏదైతే ప్రజలకు తెలంగాణ వస్తే ఏదైతే ఆశించారో అవన్నీ నిజం చేయాలనే ఆకాంక్షతోటి తన ఉద్యమంలో పాల్పంచుకున్నాడు. ఆశించారో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఖచ్చితంగా పని చేసి చూపెడతాడనే గెలిచిందంటేనే ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడ్డది. ఊళ్ళో నలుగురు ఉంటూరి ఎమ్మెల్యే ఆడుంటుంది. ఈడ చిన్న ఎమ్మెల్యేలు ఆయన పెద్ద ఎమ్మెల్యే. ఇంకొక బుడరకాలు లేకున్న వాళ్ళ కొడుకు జగన్, ఆయన కంటే ఎక్కడ ఆగించుకుంటుండే. ఆయనతో పాటు ఒక ఊర్లే వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుండే. వీళ్ళంతా కలిసి ఒక ఎమ్మెల్యేలు. కాబట్టి ఈ అరాచక పాలనతోటి దాన్ని తరిమేసి ఈ యొక్క శాంతియుత ఒక మంచి వాతావరణంలో మనం ఉన్నాము అంటే ఇవాళ భూపతి రెడ్డి అన్న పాలన. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశిస్తున్నామో, ఏవైతే కలలు కంటున్నామో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నదో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక చిన్న విషయం చెప్తా ఉంటా అమ్మ, ఇంకొకటి చెప్తా, అన్నలారా తండ్రులారా మీకు ఒకటి చెప్తా ఉంటా. ఇప్పుడు వచ్చేది బీజేపీ టీఆర్ఎస్ ఒకటే. ఎందుకంటే కవితను అరెస్ట్ చేయనప్పుడే మీకు తెలుసు. ఆ ఎలక్షన్లలో కూడా అన్నగారు చెప్పారు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని. ఇప్పుడు కూడా మళ్ళీ ఊర్లలో ఒక్క పని కూడా చేయలేరు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు బాగా చిందులేస్తా ఉన్నారు. మేము రామ జన్మభూమి, మాకు అందరికీ ఇష్టమే రాముడు అంటే, మాకు రాముడు అంటే ఇష్టం. మళ్ళీ టీఆర్ఎస్ వీళ్ళు కలిసి పరిపాలన చేయాలనుకుంటారు. కాబట్టి దయచేసి మీకు చెప్తా ఉన్నా, మీరు ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారినే గెలిపించాలి. మన భూపతి రెడ్డి అన్న నాయకత్వంలో మనమందరం ఖచ్చితంగా కాంగ్రెస్ ఎంపీనే గెలిపిద్దామని చెప్పేసి మీ అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహాత్మా గాంధీ మన జాతిపిత వర్ధంతి రోజు మరి ఇక్కడ మన గ్రామంలో నడిబొడ్డున మహాత్మా గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకొని, అదేవిధంగా విద్యార్థులకు అదనపు గదుల కొరకు శంకుస్థాపన చేసుకొని మరి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ గ్రామానికి రావడం జరిగింది. నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మీ గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి గారు, హనుమన్లు గారు, అదేవిధంగా మనోహర్ గారు, మాజీ సర్పంచ్ దర్పల్లి సుభాష్ గారు, మరి అదేవిధంగా నేను ఎన్నికలప్పుడు మీ గ్రామానికి వచ్చి మాకు ఒక అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చిన పార్టీ, మరి 6 గ్యారంటీలను మేము మీకు అమలు పరుస్తాం, అది సోనియా గాంధీ మాట కింద మరి మీ గ్రామానికి వచ్చి చెప్పినప్పుడు, మరి ఎన్నికల్లో మీ గ్రామమే కాదు మొత్తం యావత్తు తెలంగాణలో మరి నిజామాబాద్ రూరల్లో కూడా అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి ఇక్కడ నన్ను గెలిపించడం జరిగింది. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది, మీకు అందరు కూడా తెలుసు. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7వ తారీఖు నాడే అక్కడ లాల్ బహదూర్ స్టేడియంలో సోనియా గాంధీ గారి సమక్షంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 7వ తారీఖు నాడే 6 గ్యారంటీల మీద సంతకం కూడా పెట్టడం జరిగింది. అయితే సంతకం పెట్టినంత మాత్రాన అది ఇంకా కొంచెం టైం పడుతుంది, అంటే దానికి చట్టబద్ధత చేయడానికి. మరి అదేవిధంగా 2 రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే 9వ తారీఖు డిసెంబర్ నాడే 2
మనం అమలు చెప్పినటువంటి గ్యారంటీ పథకాలను కూడా అమలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పేదలకు వర్తించాలా, ఇంకా చాలా హాస్పిటల్లో మనకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, సరిపోతలేదు అని చెప్పి 10 లక్షలకు కూడా ఆరోగ్యశ్రీ పెంచడం జరిగింది. దాని తర్వాత మిగతా 6 గ్యారంటీలు, మిగతా ఇంకా అంటే 4.5 గ్యారంటీలు ఇవన్నీ కూడా అమలు పరచాలంటే సమగ్రమైన సమాచారం కావాలని చెప్పి ప్రజాపాలన పేరు మీద డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తారీఖు వరకు 8 రోజులు మరి ప్రజాపాలన పేరు మీద అధికారులనే మీ గ్రామానికి పంపించి ఇక్కడ ఇట్లా స్టేజ్ లాగా వేసి మరి టేబుల్ వేసి మీ అందరి దగ్గర కూడా అభయహస్తం పేరు మీద అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు 10 సంవత్సరాల నుండి ఒక కొత్త రేషన్ కార్డు రాలే, ఏ కొత్త వారికి కూడా పెన్షన్ రాలే. మరి ఆ సందర్భంలో అందరి కొత్త పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్లకు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకుని సపరేట్ టేబుల్ పెట్టి మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. అదంతా కూడా ఇప్పుడు కంప్యూటీకరణ అయింది. అంటే సిస్టమ్ మీద డేటా అంతా ఎంట్రీ అయిపోతుంది. అయిన తర్వాత మళ్ళీ అధికారులు తప్పకుండా మీ దగ్గరకు వస్తారు. అందరి దగ్గర మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని వెరిఫై చేసి మీ అర్హులు ఎవరు కారు అన్నది కూడా మొత్తం డేటా సమాచారం కూడా మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తారు త్వరలోనే. అయితే ఇవాళ గెలిచిన 52 రోజులే అయింది. ఇవాళ నేను 9వ తారీఖు నాడు, డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తాం. ఇవాళ మనం 30 తారీఖు ఉన్నాం. ఎన్ని రోజులు అయింది? 52 రోజులు మాత్రమే అయింది. ఇవాళ 10 ఏళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినవి చేస్తలేరు, వాగ్దానాలు అమలు పరచలేరు, మాట తప్పిరనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇక కేసీఆర్కి అయితే కాలు ఇరిగి మంచాన పడ్డాడు. మరి కాలు ఇరిగిందా, తాగి పడ్డా, అది కొట్లాడి పడ్డా, అది మనకు అవసరం లేదు. కానీ అంటే ఇంట్లో కొట్లాడుకొని తాగి నూకేశ్వరని ఒకడు అంటాడు, ఒకడేమో తాగి టేబుల్ దాని ఒకడు అంటాడు, ఒకడేమో జారి బాత్రూంలో పడ్డాడు, ఇంకొకటి అంటాడు. అసలు ఎట్లా పడ్డాడు కానీ మనోడు మంచాన పడ్డాడు. ఇవాళ కొడుకు ఎగురుతుండు. అరే 10 ఏళ్ళు మేము ఓపిక పట్టినాము, తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా కానీ మీరు చెప్పింది ఏమైనా చేసిందా? దమ్మాన్పేటలో 3 ఎకరాల పొలం వచ్చిందా? ఎవరికైనా పేదోనికి ఇల్లు వచ్చిందా? ఎవరైనా చదువుకునే పిల్లలకు ఉద్యోగం వచ్చిందా? 1 గుంట పొలంకు నీరు వచ్చిందా? 10 ఏళ్ళు ఏం చేయలేక మొత్తం తెలంగాణ అప్పులపాలు చేసి ఆ కాళేశ్వరం కట్టి అది మునిగిపోయింది. ఇప్పుడు ఇవాళ 3 ఏళ్ళకే మిషన్ బాగా వస్తే నీళ్ళు వస్తలేవు. ఎవరైనా తాగుతుండా? మీరు చెప్పండి, ఎవరైనా స్నానాలు చేయడానికి బట్టలు కురడానికి వనకత్తున్నాయి కదా, ఎవరైనా నీళ్ళు తాగుతున్నా? ఆరో ప్లాంట్ నీళ్ళే తాగుతున్నాం మనం. అంటే ఈ విధంగా తెలంగాణను సర్వనాశనం చేసి మొత్తం కుటుంబ పాలన చేసుకొని గడిలు నిర్మించుకొని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మాట మారిందని. అరే ఓపిక ఉండాలి కొంచెం. అంటే ఏంటంటే మతి స్థిమితం తప్పిపోయినామని అనుమానం వస్తుంది. అంటే అధికారం కోల్పోయింది కాబట్టి ఇవాళ మా కుటుంబం అంతా అధికారం కోల్పోయింది. మొత్తం కుటుంబ పాలన. అయ్యా కొడుకు బిడ్డనేమో లిక్కర్ అమ్ముతుంది, కొడుకేమో పేపర్లు అమ్ముకుంటాడు, అయ్యనేమో భూములు అమ్ముకుంటాడు. కాంగ్రెస్ పార్టీ రాగానే ఫస్ట్ గడిలు బద్దలు కొట్టినా మీకు అందరు కూడా తెలుసు. ప్రగతి భవన్ బద్దలు కలగొట్టి అక్కడ ప్రజా వేదిక కింద ఇవాళ మన ప్రజావాణిని ఏర్పాటు చేసినాం. ఇవాళ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో అవినీతి జరిగిందంటే వాళ్ళని రద్దు చేసినాం. కొత్త టీఎస్పీఎస్సీని మనం నిర్మించుకుంటున్నాం. ఇట్లా ఇన్ని చర్యలు ఇట్లా తీసుకొని మరి ఈ 6 గ్యారంటీ పథకాలు కూడా అమలు పరుస్తామనే ఆలోచనలో ప్రభుత్వం సీరియస్గా ఉంటే ఆయన ఏమో అంటాడు, కేసీఆర్ నా కాలు గోరుతో కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా అంటాడు ఏమనంటే 420 అంటాం. ఎవరు 420 ప్రజలు నిర్ణయించారు, ఎవరు 420 ప్రజలకు తెలుసు కదా. అందుకే వీళ్ళు తీసి బండ కుతికిరు కదా. ఇలా గద్ద దించిండ్రా లేదా? మరి ఇంకా బుద్ధి రాకపోతే మనం ఏం చేస్తాం? అందుకని ఓపిక పట్టండి. అరే ఒక 50 రోజులు 100 రోజులలో వేస్తాం మనం. 100 రోజులు అయినాక నువ్వు మాట్లాడిన ఒక అర్థం ఉంటుంది. కానీ మరి 50 రోజులకే ఇక మతి స్థిమితం లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాడు. ఇంకా అంటాడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడంట. ఎట్లా అంటే ఎట్లయితే రేపు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా? ఎవరిని కూలుస్తాడు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తారా? బీజేపీతో కలుస్తారా? అంటే అర్థం లేని మాటలు. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇది సందర్భం. ఇవాళ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళను మన జాతి మొత్తం అంటే యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటుంది. ఒక మహానుభావుడు 1000 కోట్ల అంటే 100 కోట్ల మంది నీ ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. అహింసావాదంతో మరి సత్యాగ్రహంతో నాన్ కోఆపరేషన్ మూమెంట్తో స్వాతంత్రం తెచ్చినటువంటి వాళ్ళను ఇవాళ ఆత్మ అంటే వాళ్ళని కాల్చి చంపితే కూడా గాడ్సే లాంటి వాళ్ళని కూడా దేశభక్తులు ఆలోచించుకునే పరిస్థితి ఇప్పుడు ఇవాళ పరిస్థితి దాపురించింది. మహాత్మా గాంధీ చంపిన దేశభక్తుడు అవుతాడా?
మరి ఇవాళ మన ఇంట్లో గుడి లేదా? ఇవాళ మనం ఇలా మొన్న ఇప్పుడు రామ మందిరం కట్టుకుంటాం అంటున్నాడు ఎవరు, గంగారాం గారు. ఇప్పుడే నాకు చిట్టి ఇచ్చిండు. మేము అందరం కలిసి పాపం మా గల్ఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి పాపం వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇచ్చింది సార్. మేము గవర్నమెంట్ నుండి కొన్ని డబ్బులు తెచ్చుకున్నాం, రామ మందిరం అయిపోయింది, అక్కడ చిన్నగా మట్టి పోసుకోవాలి, నింపుకోవాలి, మాకు దయచేసి హెల్ప్ చేయండి అని అంటుండు. ఇదే రామ మందిరం 3 ఎకరాలు కట్టిండు. దాంట్లో గొప్పతనం ఏముంది? అది ప్రజల తమ్ముతోనే కట్టిండు, ఆయన సెంటర్స్ కట్టిండా? దానికి రామునికి బీజేపీకి లింక్ పెట్టుకొని మాకు ఓట్లు అడుగుతారంట దేవుని పేరు మీద. అంటే మన ఇంట్లో గుడి లేదా? మా ఇంట్లో కూడా రామాలయం ఉంది, శివాలయం ఉంది. మా ఇంట్లో కూడా శివుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. అంటే నేను ఏమంటున్నానంటే ఇవాళ దేవుని పేరు మీద ఓట్లు అడుగుతుండ్రు. అరే మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పు. 10 ఏళ్ళు అయితే 25,000 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇస్తాను ఇచ్చినవా? 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాను ఇచ్చినవా? ఇలా ధరలు ఎంత పెరిగినాయి, ఇలా నిరుద్యోగం ఎంత పెరిగింది? ఇవి మనం ఆలోచించుకోవాలి. పేదవాడి బతికెట్లా బాగుపడుతుంది? మరి ఇలా మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? మనం చదువుకోవడానికి పిల్లలకు స్కూల్ అవసరం ఉన్నాయా? మరి ఎవరైనా పేదవారు బీమార్ అయితే హాస్పిటల్ అవసరం ఉన్నాయి. ఇది కావాలా? కానీ మనకు రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతాం. ఇక టీఆర్ఎస్ వాళ్ళు, ఇక బీజేపీ వాళ్ళు ఒకటే, మీకు అందరు కూడా తెలుసు. 10 ఏళ్ళ నుండి వాళ్ళు అన్ని కూడా పార్లమెంట్లో సపోర్ట్ చేసిండు. అంటే ఈ విధంగా మళ్ళా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటే సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి మతం లేదు, కులం లేదు. నేను బాధతో ఒక ఎమ్మెల్యేగా మీ ముందు మాట్లాడుతున్నా. మాకు ఓట్లు వేసినా సరే వేయకపోయినా సరే ప్రతి ఒక్క పేదవాడు మా మనిషే. ఏదైనా కానీ ప్రభుత్వం నుండి వచ్చేది అది మన ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇంకా 500కే సిలిండర్ కావచ్చు, ఆర్టీసీ బస్సు కావచ్చు. మేము ఏ కులము మతం అడగలే. మీరు టీఆర్ఎస్ వల్ల, మీరు కాంగ్రెస్ వల్ల మేము అడిగినామా? అడగలే. ఎందుకంటే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి పేదవారికి చెందాల్సిందే. ఎందుకంటే అది నా డబ్బు కాదు, ప్రభుత్వం యొక్క డబ్బు. మనందరం ట్యాక్స్ కట్టి నింపినటువంటి డబ్బు. సో అదొక సంక్షేమ పథకం అందరూ తీరాల్సిందే. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి భేదాభిప్రాయాలు లేవు. ఓన్లీ పేదవాడే. ఎవరు అర్హులు ఉంటే వాళ్ళని తప్పకుండా అన్ని ఫలాలు అందుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అది కదా ముఖ్యంగా. ఇంకా మరి ఇవాళ మీరు చూసిరు 10 సంవత్సరాలలో ఎక్కడన్నా ఒక కాలేజ్ కానీ ఒక యూనివర్సిటీ కానీ కట్టిండ్రా? ఇవాళ మనకు తెలంగాణ యూనివర్సిటీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మెడికల్ కాలేజ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, కస్తూర్బా స్కూల్ కట్టింది, మోడల్ స్కూల్ కట్టింది, డిగ్రీ కాలేజ్ కట్టింది, మనకు ఇంటర్మీడియట్ కాలేజ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ స్కూల్ కూడా బిల్డింగ్ కూడా ఇలా మీకు గదులు కావాలంటే ఇవాళ 50 లక్షలు పెట్టి స్కూల్ గదులు కూడా ఇలా మనం పునాదులు వేసుకున్నాం, అంటే ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం. దీనికి మీకు అందరూ కూడా తెలవాల. ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద 36 లక్షలు వచ్చినాయి. కిచెన్ షెడ్కు 4 లక్షలు, గర్ల్స్ టాయిలెట్కు 4 లక్షలు, కాంపౌండ్ వాళ్ళు 28 లక్షలు. అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్కు 1,81,000, డ్రింకింగ్ వాటర్కు 2,54,000, క్లాస్ రూమ్స్కు 14,76,000, డైనింగ్ హాల్కు 17,92,000, మరి మేజర్ అండ్ మైనర్ రిపేర్స్కు 9 లక్షలు. ఇట్లా మొత్తం 46 లక్షల రూపాయలకు. తర్వాత అదేవిధంగా జెడ్పీ ఫండ్ నుండి 5 లక్షలు, దగ్గర 50 లక్షల ఫౌండేషన్స్ వేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ద్వారానే విద్యా వైద్యం, కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు ఉచిత కరెంటు, రైతులకు రుణమాఫీ జరిగింది, జరగబోతుంది కూడా. ఇవాళ మేము అధికారంలో రాకన్నా ముందు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ వస్తే 3 గంటల కరెంటు, కాంగ్రెస్ పార్టీ అయితే కళ్యాణ లక్ష్మి ఆగిపోతుంది, పెన్షన్లు ఆగిపోతాయని మాట్లాడినరు. ఇవాళ ఎక్కడ ముఖం పెట్టుకుంటారు? 3 గంటల కరెంట్ వస్తుందా? ఇవాళ పెన్షన్లు రావట్లే, ఇవాళ కళ్యాణ లక్ష్మి రావట్లే. ఇంకా మేము ప్రణాళిక వేస్తున్నాం. ఒక్కొక్క కళ్యాణ లక్ష్మి తర్వాత తులం బంగారం ఇవ్వడానికి కూడా ఇవాళ ప్రణాళిక జరుగుతూ ఉన్నాయి, త్వరలో ఇస్తాం. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షం. కాంగ్రెస్ పార్టీ అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్పింది చేస్తుంది. ఎవరు ఎన్ని శవాకులు వలికినా మరి కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుంది అని చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా ధన్యవాదాలు. ఇంత చక్కటి కార్యక్రమం ఇలా కొంచెం సాయంత్రం అయింది, కొంచెం ఆలస్యమైంది. మేము 3 గంటలకి రావాల్సింది, కానీ కొన్ని కార్యక్రమాలు లేట్ వచ్చినాం. ఇలా మహాత్మా గాంధీ గారి మరి విగ్రహం మనం ఆవిష్కరించుకొని స్కూల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసుకొని మరి మీ అందరిని కూడా కలుసుకునే భాగ్యం నాకు కలిగించినందుకు, మరి ఒక ఎమ్మెల్యేగా మొట్టమొదటిగా మీ గ్రామంలో మీ ముందు నిలబడ్డందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇక్కడ మరి మీ గ్రామానికి పిలిచి మరి మీ గ్రామం పెద్దలందరూ కూడా నన్ను గౌరవించి మరి సన్మానించినందుకు మీరు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఇవన్నీ ఒకటి బీటీ రోడ్, ఫార్మేషన్ రోడ్ కావాలన్నారు.
తర్వాత ఇక్కడ బ్రిడ్జులు కావాలన్నారు, రామాయణంకు ఏదో నింపుకోవడానికి మట్టి కావాలన్నారు, ఇంకేదో ఏది ఉన్నా కదా అది మీరు చాలా మంచి వాళ్ళు దమ్మన పెట్టేవాళ్ళు. ఎందుకంటే చాలా చిన్న చిన్న కోరికలే కోరిండ్రు, అవి నా చేతిలో పని నేను చేయగలుగుతా. కాబట్టి తప్పకుండా మీ కోరికలను కాదను, మీరు చెప్పిన దాన్ని నేను తప్పకుండా త్వరలోనే మేము కంప్లీట్ చేస్తామని చెప్పి ఇవన్నీ కూడా చేసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు కూడా భరోసా ఇస్తూ, మరి ఒక అభివృద్ధే కాదు, ఇలా రోడ్ అవుతుంది, రేపు స్కూల్ అవుతుంది వచ్చి గవర్నమెంట్ పనులతో. కానీ మీ బిడ్డగా నేను ఆ రోజు కూడా చెప్పిన, ఎమ్మెల్యేగా మీకు అండగా ఉంటా, మంచి చెడు ఏదైనా కానీ మీకు ఒక సోదరులాగా మీ ఇంటి బిడ్డలాగా నేను ఉంటా అని చెప్పి నేను చెప్పిన. ఇప్పటి కూడా తప్పకుండా అదే మాట మీద కట్టుబడి ఉంటాం. నా ఫోన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది, మీరు ఏ కష్టం వచ్చినా నా దగ్గర రావచ్చు. దయచేసి మీకు అందరికీ నేనున్నా అని చెప్పిపోవడానికి ఒకసారి మరి ఇక్కడికి వచ్చిన నేను. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంగా ఉండండి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మాత్రమే తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. ఓకే సార్.